ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీరుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ వారం ప్రారంభంతోనే కుంభరాశి వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అష్టమ చంద్రుడి ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు వారం ప్రారంభం నుంచే కొంచెం వారికి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభం నుంచే కొంచెం అజీర్ణ సంబంధమైన సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు మీ శరీరానికి సరిపడే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. అవి బాగా అరిగే పదార్థాలనే తీసుకోండి. అలాగే మీకు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మీరు భుజించకూడదు. అలాగే ఎక్కడ పడితే అక్కడ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇతర ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానీ, బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానీ మీరు కంట్రోల్ తప్పి, అదుపు తప్పి కనుక మీరు ఆహారాన్ని భుజిస్తే కనుక ఖచ్చితంగా మీకు అజీర్ణ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పిక్కల నొప్పులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు బయట భోజనం చేయటం కానీ, బయట ఆహార పదార్థాలు తీసుకోవటం కానీ, బయట పానీయాలని తాగటం కానీ ఇటువంటివన్నీ కూడా మీరు మానివేయటం మంచిది. లేకపోతే ఖచ్చితంగా కూడా ఏదో రకంగా మీ బాడీ దానికి కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల మీ బాడీ రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మానసికంగా కొంచెం కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ఇప్పుడు అంటే ఈ ప్రథమార్థంలో కుంభరాశి వాళ్ళకి ఇష్టం లేని పనులు కూడా, అయిష్టంగా పనులు కూడా చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితులతో మీ సంతానంతో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతివాదనలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవకాశం ఇవ్వకండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు మౌనంగా వెళ్ళిపోండి తప్పించి వాళ్ళతో వాదాలు పెట్టుకుని, వాళ్ళతో కలహాలు పెట్టుకుంటే కనుక ఇబ్బందులు పాలవుతారనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువులతో కానీ, మీ మిత్రులతో కానీ, మీ స్నేహితులతో కానీ మీరు సాధ్యమైనంత వరకు గొడవలకి కానీ, వాగ్వివాదాలకు కానీ, కొట్లాట్లకి కానీ దూరంగా ఉండండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా ఈర్ష్యాద్వేషాలతో మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని మీరు పట్టించుకోకుండా మీ పనుల్లో మీరు నిమగ్నం అయితే కొంచెం కొంచెం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా కూడా కలహాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ గ్రహస్థితి గురువారం సాయంత్రం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. అంటే ఆదివారం నుంచి గురువారం సాయంత్రం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఇలాంటి గ్రహస్థితే ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే
బంధువులతో మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి, గొడవలకు దూరంగా ఉండాలి. ఇలాంటివన్నిటికి కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి. ఇక గురువారం సాయంత్రం నుంచి మాత్రం కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారాంతం వరకు కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఇష్టసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం కూడా గతంలో పోగొట్టుకున్న ఆరోగ్యం కూడా మీకు చేకూరుతుంది, స్వస్థత లభిస్తుంది. అలాగే మీరు బంధువుల ఇళ్ళకి వెళ్తారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే మీరు మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులను కూడా మీకు బహుమతులుగా అందజేస్తారు. అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అలాగే ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా మీరు అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విద్యలో కానీ పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వారాంతంలో ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవన్నీ కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి మీ జీవితాన్ని గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితులతో కానీ బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనం కూడా విపరీతంగా మీకు వచ్చి చేరుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ధనం ఎక్కువగా వచ్చి చేరుతుంది. అలాగే మీకు వాహనాల కొనుగోలుకు కూడా ఇది మంచి సమయమే. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఏ మంచి పని చేయాలనుకున్నా కూడా వారాంతంలో మీకు బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా మీరు ఆయా పనుల్లో మీరు విజయం సాధిస్తారు, మీకు సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని ఇది కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకుడికి ఈ వారంలో ప్రథమార్థంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు అత్యద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. మీ చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. దానివల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఆ ఆత్మబలంతో మరిన్ని కార్యక్రమాలు మీరు చేయడానికి కృషి చేస్తారు. ఆ కృషి వల్ల కూడా మీకు సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇంటా బయట కూడా మీకు సుఖశాంతులు లభిస్తాయి. ద్వితీయార్థంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం ప్రథమార్థంలో చంద్ర జపం చేయండి, చంద్రుణ్ణి ఆరాధించండి. అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠించండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా ప్రథమార్థంలో చూసుకోవడానికి ఖచ్చితంగా కూడా మరి కుజుడి యొక్క ఆరాధన, అంగారక స్తోత్ర జపం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధన అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం సడలిపోకుండా ఉండటానికి ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి. దానివల్ల అమోఘమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని అక్కడ జరిగే దశాంత ఫలితాలు, ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.